తెలంగాణ నుంచి ఏపీకి సంక్రాంతి సెలవులు కావడంతో నిన్న ఒక్కరోజు 46,000 వాహనాలు వచ్చాయని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు చెప్పారు. నందిగామ బైపాస్ లో నిన్న 45 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయిన ప్రదేశాన్ని ఆయన పరిశీలించారు. ఫ్లైఓవర్ పనుల్లో కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ మధ్య గ్యాప్ వల్ల నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు గుర్తించినట్టు తెలిపారు. ఇక్కడ తాత్కాలిక చర్యలు చేపట్టడంతో ట్రాఫిక్ ఆగటం లేదని, తిరిగి ఏపీ నుంచి వాహనాలు తెలంగాణ వెళ్లే సమయంలో అన్ని చర్యలు చేపడతామని చెబుతున్న సిపి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఏపీకి సంక్రాంతి సెలవుల సందర్భంగా పెద్ద ఎత్తున వాహనాలు వస్తున్న నేపథ్యంలో టోల్ ప్లాజాల దగ్గర రద్దీ నెలకొంటా ఉందని, ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మొత్తం ఎక్కడైతే ఈ ట్రాఫిక్ రద్దీ ఉందో ఆ ప్రాంతాలని పర్యవేక్షిస్తున్నారు. ఒకసారి ప్రస్తుతం మనతో సిపి ఉన్నారు. సార్, ఏంటి సార్, నిన్న కూడా వేల వాహనాలు వస్తున్న పరిస్థితి, పూర్తి స్థాయిలో మనం మానిటరింగ్ చేస్తున్నా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, నేను ఐడెంటిఫై చేశాను. నిన్న 46,000 వాహనాలు వచ్చాయి. వాస్తవానికి లాస్ట్ టైం పీక్ డేలో 27,000 వాహనాలు వచ్చాయి. బట్ అనూహ్యంగా నిన్న ఒక్కరోజే 46,000 వాహనాలు రావడం అనేది ముందే ఊహించాము. బట్ ఇక్కడ నందిగామ దగ్గర ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని పనులు ఇక్కడ పెండింగ్లో ఉండడం వల్ల కొంత సౌకర్యం కలిగింది. ఇమీడియట్గా మనము టెంపరీ స్టెప్స్ అనేది తీసుకోవడం జరిగింది. ఇమీడియట్గా కొంత డివైడర్ని బ్రేక్ చేయడము, అదేవిధంగా కొన్ని స్పీడ్ బ్రేక్ని తొలగించడము, తర్వాత కొన్ని దగ్గర స్మాల్ ప్యాచ్ వర్క్ చేసి పోలీసు వాల్యంగా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్ మధ్య ఇష్యూతో వారు ప్రజలకి అసౌకర్యం కలిగించారు. దీని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అసలు ఇది ఎందుకు జరిగింది అనేది ఒకసారి దీని మీద ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోలీస్ శాఖ చాలా నిన్న కష్టపడి మొత్తం టోటల్ ఫర్దర్ ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా సార్ట్అవుట్ చేయగలిగింది. బట్ అవెవరు ఒక 40 నుంచి 45 నిమిషాలు ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. సో తిరుగు ప్రయాణంలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ఈ రష్ అనేది ఎప్పటి వరకు కొనసాగటానికి ఏమన్నా మనం మీరు అన్నట్టుగా మానిటరింగ్ ద్వారా మనకు ఐడియా ఉంటుంది? 13వ తారీఖు వరకు జరుగుతుంది. 2025 డేటా తీసుకున్నాము, 26 డేటా కూడా తీసుకొని అనలైజ్ చేస్తున్నాము. నిన్న పీక్ వచ్చింది. సో నిన్ననే ఎక్కువ పీక్ డే నిన్న, ఈరోజు కూడా కొంత వస్తుంది. నెక్స్ట్ 13వ తారీఖు వరకు కొంత ఎక్కువ విజయవాడలోకి రావడం అనేది ఉంటుంది. మళ్ళీ రిటర్న్ జర్నీలో 17వ తేదీన తిరుగు ప్రయాణంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ఇక్కడ కొంత లైటింగ్ కూడా ఏర్పాటు చేయాలా. పోలీస్ శాఖ వారు కన్సర్న్డ్ వీరితో మాట్లాడేసి డిపార్ట్మెంట్స్ మాట్లాడి కొంత లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సార్, ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వచ్చి కూడా కొన్ని కనెక్టివిటీలు కొన్ని చాట్లు తగ్గినాయి. అది ఎలా చూస్తున్నారు సార్? అదే సో వెస్ట్ బైపాస్ రావడం అనేది నిజంగా ఒక వరం మాదిరి ఈసారి మనకు ఉంది. బట్ హవెవర్ ఇబ్రహీంపట్నం ఇంకా ముందే వస్తుంది కాబట్టి ఇబ్రహీంపట్నం రింగ్ దగ్గర కొంత ఇష్యూస్ ఉన్నాయి. బట్ అవన్నీ కూడా మాన్యువల్గా మనం ఫోర్స్ మొబిలైజ్ చేసుకునేసి నిన్న అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ వారు అక్కడే ఉండి పర్యవేక్షించడం జరిగింది. వెళ్ళేటప్పుడు ఇటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటారు. ఇది మొత్తంగా అయితే సంక్రాంతికి సంబంధించి వచ్చే వాహనాలకు సంబంధించిన రద్దీ అయితే నిన్న విపరీతంగా ఉంది. 46,000 వాహనాలు ఇటు ఏపీకి తెలంగాణ నుండి వచ్చాయి. అదేవిధంగా నందిగామలో ఒక 45 నిమిషాల పాటు ఫ్లైఓవర్ కనెక్టివిటీ మిస్ అవడం వల్ల కొంత ఇబ్బంది పడ్డారు. రిటర్న్లో వెళ్లేలోపు పూర్తి స్థాయిలో దీన్ని సఫిషియెంట్గా వాహనాలు వెళ్లడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామని సిపి రాజశేఖర్ బాబు చెప్తా ఉన్నారు. ఎక్కడైతే నందిగామ బైపాస్ దగ్గర నిన్న ట్రాఫిక్ ఆగిపోయింది, అక్కడ కూడా కొన్ని టెంపరీ చర్యలు కూడా చేపట్టాం కాబట్టి ప్రస్తుతం సాఫీగానే వెళ్తుంది. పూర్తి స్థాయిలో వాహనాల రద్దీని పర్యవేక్షిస్తామని చెప్పి సిపి రాజశేఖర్ బాబు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో శ్రీకాంత్ ఎన్టీవీ, నందిగామ.